నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ రోడ్డు వసతి లేక ఇబ్బంది పడుతున్న ఎన్జీఓ హోం ప్రాంత వాసులు స్వయంగా పరిశీలించి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశం బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని సూచన డివిజన్ స్థాయి అభివృద్ధి అధికారి ఉండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయన్న కలెక్టర్ రాజాబాబు పాత జెడ్పీ ప్రాంగణంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న మెప్మా పీడీ శ్రీహరి స్వయం సహాయక సంఘాల మహిళలకు కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం ఒంగోలు 21వ డివిజన్ ఎన్జీఓ హోం ప్రాంతంలో రహదారి సమస్య పరిష్కరించాలని ఆ ప్రాంత వాసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వయంగా పరిశీలించారు. ఆ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందిగా ఉన్న ఆక్రమణలను తొలగించి 6 అడుగుల సీసీ రోడ్ నెలలోపు పూర్తి చేయాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణంలో నష్టపోతున్న వారికి టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని సూచించారు. కమిషనర్ కోడేరి వెంకటేశ్వరరావు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు బాబురావు, నాయకులు కాశీరావు, పొన్నార్సు మురళి తదితరులు పాల్గొన్నారు. డివిజన్ స్థాయిలో అభివృద్ధి అధికారి ఉండడం వలన క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పర్యవేక్షణ పెరిగి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. పాత జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఒంగోలు డివిజన్ డెవలప్మెంట్ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, డ్వామా ఏపీడీ కార్యాలయాలను కలెక్టర్ ప్రారంభించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో వినూత్న మార్పులు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో అభివృద్ధిని పరుగులు పెట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగానే ఎంపీడీఓలకు ప్రమోషన్లు ఇచ్చి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా బాధ్యతలను అప్పగించిందన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలోని డివిజనల్ స్థాయి కార్యాలయాన్ని ఒకే చోట ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు అధికారులు పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. దీనికి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ల కార్యాలయాలను చిత్తూరు నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించి అనంతరం ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని కలెక్టర్, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజలు వీక్షించారు. కార్యక్రమంలో డిపిఓ వెంకటేశ్వరరావు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, పంచాయతీరాజ్ ఎస్సీఏ అశోక్, జెడ్పీ ఇన్ఛార్జి సీఈఓ జాలమ్మ, కమిషనర్ వెంకటేశ్వరరావు, డిఎల్డిఓ సువార్త, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు అక్కడ మనకి సార్ అక్కడికి వస్తారు. ఇంతకు ముందు మండల్ ఉన్నాయో డివిజన్ లెవెల్లో కూడా 3 ఆఫీసర్లు వస్తాయి సార్. అల్టిమేట్ ఆబ్జెక్ట్ అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం దాని మీద మనసు ఉండింది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ గతంలో ఏం జరిగినాయి, గతంలో అంటే గత 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 yearsలో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి, ప్రతి దాదాపు 10-12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటుంది, దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకు రావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది మా దృష్టికి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎల్డిఓస్ సంబంధించి ఆఫీసెస్ అన్నీ కూడా, డెడికేటెడ్ ఆఫీసెస్ అన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ఇప్పుడు చిత్తూరులో వాళ్ళు ప్రారంభిస్తున్నారు. సో అదేవిధంగా మేము కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్స్ కూడా ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఆఫీసెస్ అని కూడా ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన ప్రకాశం జిల్లాలో సో డిఎల్డిఓ ఆఫీస్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసాము. దాంతోపాటు వాళ్ళకి అనుసంధానం చేసినటువంటి డిపార్ట్మెంట్లు అయినటువంటి ఏపీడీఓ అండ్ డిఎల్పిఓ ఆఫీసెస్ని కూడా మనం ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో బేసికల్లీ ఎంపీడీఓస్ అందరూ కూడా చాలా కాలం అదే డెజిగ్నేషన్స్లో పనిచేయడం అనేది జరుగుతుంది. సో చాలా కాలంగా ఎంపీడీఓస్ అందరూ కూడా దీని విషయంలో మాకు అప్గ్రేడ్ చేసి మాకంటూ ఒక డెడికేటెడ్ డెజిగ్నేషన్ ఇచ్చి అసైన్ చేయమని చెప్పేసి అని అంటున్నారు. ఎంపీడీఓ స్థాయిలోనే అప్ టు సిఈఓ జాయింట్ డైరెక్టర్ స్థాయి వరకు కూడా ఎంపీడీఓ డెజిగ్నేషనే ఉంటుంది వాళ్ళకి. అయితే ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే వాళ్ళ డెజిగ్నేషన్ ఎలివేట్ అయ్యి ఒక్కొక్క డివిజన్కి ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టడం ద్వారా ఆ ఆఫీస్కి మిగతా ఆఫీసెస్ కూడా అనుసంధానం చేయడం ద్వారా పాలన చాలా పారదర్శకంగా జరగడానికి కానీ క్విక్ డిస్పోజల్ అవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. చిత్తూరులో ఉప ముఖ్యమంత్రి గారు జిల్లా వ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాలని వర్చువల్గా ప్రారంభించారు. ఇక్కడ మన ఒంగోలులో కలెక్టర్ గారి చేతుల మీదుగా మన ఒంగోలులో కూడాను డిడిఓ ఆఫీసు ప్రారంభం జరిగింది. ఇక్కడ కాంప్రహెన్సివ్గా అంటే డిఎల్పిఓ అంటే డివిజనల్ పంచాయతీ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా అంటే సహాయ సంచాలకులు డ్వామా ఉపాధి హామీ పథకం సంబంధించి వీళ్ళందరూ కూడాను ఈ 2 ఆఫీసులు కూడా ఇక్కడే ఉన్నాయి. 3 ఆఫీసులు మానిటర్ చేసుకుంటూ మేము ఇక్కడ పనిచేస్తాము. గ్రామాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ఉన్నటువంటి అంటే మున్సిపాలిటీల్లోనూ మండలాల్లో ఉన్నటువంటి సచివాలయాల పర్యవేక్షణ, అలాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ను కూడాను ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. మార్కాపురం జిల్లా కోసం 63 రోజుల పాటు ఉద్యమం చేశామని, చివరికి ఉద్యమ తీవ్ర రూపం తెలిసిన చంద్రబాబు నాయుడు తన జన్మదినం సందర్భంగా ప్రత్యేక మార్కాపురం జిల్లా ఇస్తానని వాగ్దానం చేశారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 1.5 సంవత్సరం కాలంలోనే మార్కాపురం జిల్లా ప్రకటన చేశారని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. 8వ వార్డులో మార్కాపురం జిల్లా ప్రకటించిన సందర్భంగా అలుగు వద్ద చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైసీపీ నాయకులకు ప్రత్యేక మార్కాపురం జిల్లాతో ఏమీ తోచడం లేదని, మార్కాపురం జిల్లా ద్వారా ఏం సాధిస్తారని అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. వెనుకబడిన జిల్లా ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి సాధిస్తామన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతామని, చివరకు రైతుల భూముల ధరలు 2-3 రెట్లు పెరుగుతాయని, భవిష్యత్తులో అనేక పరిశ్రమలు, మెరుగైన వైద్య సదుపాయాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. చెరువు నింపేదానికి 7 రోజులు తిరిగాం. 7 రోజులు కాలువలు వెంబడి తిరిగాం. ఎక్కడికక్కడ బిగేపించాం. ఎక్కడికక్కడ ఆ నీళ్లు చెరువులోకి వచ్చేటట్టు చేసి ఈరోజు అలుగులు బారేటట్టు చేస్తా ఉన్నాం. ఈ అలుగులే కాదు, దీనివల్ల మళ్ళా బోడపాడు చెరువును నింపుతా ఉన్నాం. బోడపాడు చెరువు చూసిరండి, ఎవరైనా పోయే ఓపుకుంటే ఈయన ఆ దారి చూడండి. 40 సంవత్సరాల నుంచి ఎవడు పట్టించుకోవాలా. స్తంభం ఎత్తురు మట్టి కుట్టలు పడి ఉంటే మొత్తం మిషన్లు పెట్టి తీపిచ్చి ఈరోజు ఆ చెరువుకు నీళ్లు పంపిస్తా ఉన్నాం. వారంలో ఆ చెరువు కూడా నిండబోతా ఉంది. ఈ 2 చెరువుల వల్ల 3000 బోర్లకు దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రైతులకు నీళ్లు అందబోతా ఉన్నాయి. 2 సంవత్సరాల వరకు బోర్లకు నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం. ఎవరి కోసం? అరే మీరు ఓట్లేశారు, నేను ఎమ్మెల్యే అన్నాను అని చెప్పి నేను ఇంట్లో పండుకోవచ్చు కదా. నాకు ఇది పునర్జన్మ. నేను 2వ జన్మ ఎత్తాను. ఆ భగవంతుడు కూడా 2వ జన్మ కోసం అని చెప్పి నన్ను అంచు వరకు పోయిన వాడిని వెనక్కి పంపించాడు. నువ్వు చేయాల్సింది నారాయణ రెడ్డి ఇంకా ఉంది, నీ ప్రజలకు నువ్వు చేయాల్సింది కాబట్టి నువ్వు వెనక్కి పో అని చెప్పి నన్ను వెనక్కి పంపిస్తే వచ్చి నేను ఇవన్నీ చేసుకుంటూ వస్తా ఉన్నా. నేటి సమాజంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం చూపేలా యువతీ యువకులు వినూత్న ఆలోచనతో అనేక ప్రయోగాలు చేపట్టారని, ఈ ప్రయోగాల సమస్యల పరిష్కారంపై ప్రభావం చూపుతాయని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఐడియా టు ఇంపాక్ట్ కార్యక్రమాన్ని యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగర అభివృద్ధిలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు వివిధ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతూ రూపొందించిన ప్రయోగాలను ఐ టు ఐలో ప్రదర్శించారు.
ప్రదర్శనలను కలెక్టర్ రాజాబాబుతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పరిశీలించి ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థులతో మమేకమయ్యారు. ప్రాజెక్టు ఉద్దేశం, అది సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే వివరాలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మహిళా రక్షణ, జాతీయ వనరుల ఉత్పాదికత, ఆపరేషన్ డేటా సోర్స్ వంటి అనేక సమాజానికి ఉపయోగపడే ప్రయోగాలను ప్రదర్శనలో ప్రదర్శించారు. యువతీ యువకుల్లోని ఆలోచనలు అమలు చేస్తే సొసైటీకి ఉపయోగపడుతుందని తెలిపారు. వినూత్న ఆలోచనలకు అవసరమైన ఆర్థిక సాయం జిల్లా యంత్రాంగం అందిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలనే దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టులను రూపకల్పన చేసేందుకు యంత్రాంగం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, ఏఏఎన్యు బీసీ డివిఎస్ మూర్తి, ఎల్ఈఎం రమేష్, విద్యుత్ శాఖ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు, ఒంగోలు పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, నాగరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మేము మినిమం 5 lakhs కొన్ని టెస్టింగ్ కోసం పంపించాం. ఇది What is the security is the problem? You know these problems are there. Then make that a resource or whatever. Okay, sir. ఐడియా టు ఇంపాక్ట్ అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ఉన్నటువంటి యంగ్స్టర్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు, అదేవిధంగా ఇతర కాలేజెస్లో చదువుతున్న విద్యార్థులు వాళ్ళ యొక్క సొసైటీలో ఉన్నటువంటి సమస్యల్ని వాటి సొల్యూషన్ చూపుతూ అనేక పరికరాలను కూడా వాళ్ళందరూ కూడా తయారు చేయడం జరిగింది. ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్స్తో వాళ్ళందరూ చేశారు. లాస్ట్ టైం నేను క్విజ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ బై దేర్ ఇన్నోవేషన్స్. సో దాని మీద మనకి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అనేది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కల్పిస్తే వాళ్ళ ఐడియాస్ అన్నిటిని కూడా మనం తీసుకుని దానికి ఇంప్లిమెంటబుల్ స్టేజ్కి కనుక మనకు తీసుకొస్తే అది సొసైటీకి యూజ్ అవుతుందని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్స్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మంచి మంచి ఇనిషియేటివ్తో వచ్చారు. అండ్ విమెన్ సేఫ్టీ, తర్వాత నేచురల్ రిసోర్సెస్ సేఫ్టీ, and also how to monitor the power supply, ఇంకా అనేకమైనటువంటి తర్వాత ఈ డేటా సోర్సెస్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజెంట్ సొసైటీకి చాలా అవసరమైనటువంటి ఇన్నోవేషన్స్ కాబట్టి ఆ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా మనం వాళ్ళతో మాట్లాడటం జరిగింది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మనం ఇచ్చి ఒక పైలట్ బేసిస్లో ఈ జిల్లాలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ఈ రోజు స్టార్ట్ అయిన కార్యక్రమం అంతా కూడా ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా బెటర్ ఇన్నోవేషన్స్ ఎక్కడైతే మన జిల్లాలో ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ప్రజలకి ఉపయోగపడేలాగా, అదేవిధంగా మనకి ఏదైతే వన్ ఎంటర్ప్రెన్యూర్ వన్ ఫ్యామిలీ అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే నినాదంతో ఇప్పుడు వస్తున్నారు, రకరకాల డిపార్ట్మెంట్స్ ఆస్పెక్ట్స్ మీద వీళ్ళు పిల్లలు ప్రాజెక్ట్స్ యూత్ అంతా కూడా మంచి ప్రాజెక్ట్స్ తయారు చేసి తీసుకొచ్చేస్తారు. మార్నింగ్ 10:30 నుంచి కూడా మన జిల్లా అధికారులు వీళ్ళు మన బీసీ గారు కానివ్వండి వీళ్ళంతా కూడా పిల్లలందరితో కూడా ఇంట్రాక్ట్ అయ్యారు. ఒక ప్రాజెక్ట్ ఈచ్ అండ్ ఎవరి ప్రాజెక్ట్ మీద ఇది మంచి ప్రాజెక్ట్స్ అని కూడా ఆఫీసర్స్ చెప్పారు. వీటిని మనం గ్రౌండ్ లెవెల్లో కానివ్వండి లేకపోతే వీళ్ళకి ఫర్దర్ డెవలప్మెంట్ కోసం మీ ఆలోచనల ప్రకారం ఎట్లా చేయాలనే దాని మీద కూడా వాళ్ళు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సార్. So innovative sir, and giving this opportunity, making us and inspiring us is really so good sir. And your vision, your encouragement and your guidance really inspire us to think beyond working academics and creating meaningful innovations. Your constant support making us to further making real-time solutions for the real-time problems we are currently facing sir. Your exposure and your guidance to this whole event is truly motivating us sir. And you are the growth driving force for the growth behind the youngsters like us sir. Thank you sir. Thank you for today. తూర్పు రాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా మంత్రి స్వామి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకొని అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
నియోజకవర్గంలోని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేకులను కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య ఆధ్వర్యంలో సోమరాజుపల్లి తెలుగు యువత అధ్యక్షులు షేక్ కరీముల్లా సింగరాయకొండ మండలం సానంపూడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, కుర్చీలు, బీరువా పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్ని విధాల సహకారం అందించడం సమాజ బాధ్యత అని సింగయ్య పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్ఫూర్తితో భవిష్యత్తులో మంత్రి స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యల నాయకత్వంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో నాయకులు సవిడిబోయిన మురళి, మించల బ్రహ్మేశ్వరరావు, షేక్ నజీర్, ఉపాధ్యాయులు అరిబోయిన రాంబాబు, అజయ్ కుమార్, న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు, రమణయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనకి చాలా ముఖ్యమైన దినం. ఈరోజు పాఠశాలలో చిన్నారుల మధ్య ఆహ్లాదంగా ఈ పుట్టినరోజు జరుపుకోవటం అనేది హ్యాపీ. కర్రలు కూడా పెడదాం. కర్రలు కూర్చు చేస్తే మళ్ళీ ఇబ్బంది కూర్చోమ్మా. కర్రలు తీసుకోండి. కర్రలు కూడా పెట్టి ఫినిషింగ్ చెప్పేసి ఈరోజు మన మంత్రి గారికి పుట్టినరోజు సందర్భంగా మన డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన రాష్ట్ర మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా మన పాఠశాలకు కుర్చీలు, తెలుగు యువత అధ్యక్షుడు కరీముల్లా ఢిల్లు, అదేవిధంగా బీరువాని మన గౌదగట్లవారిపాలెం సౌడిపోయిన మురళి, తెలుగుదేశం పార్టీ నాయకులు వీరు బీరువా బహుకరించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ వేల్పుల సింగయ్య గారు, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్, వారికి స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్కు జిల్లాలోని 36 KGBVలను సిద్ధం చేసినట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. 7,768 మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొనే విధంగా సమాయత్తం చేసినట్లు వివరించారు. ఈ నెల 5వ తేదీ జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్కు సంబంధించిన వివరాలను ఏపీసీ వివరించారు. విద్యాపరంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు ప్రజలకు తెలియచేసేలా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ జరగనున్నట్లు తెలిపారు. గతంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ 2.0 గిన్నిస్ బుక్ రికార్డులో నమోదైంది. తాజాగా జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ అంతకు మించి జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు అనిల్ కుమార్ తెలిపారు. రేపు మార్నింగ్ మనకి మెగా పీటీఎంకి సంబంధించినటువంటి కార్యక్రమం మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది. 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. 9 గంటల నుంచి మొత్తము మనకి షెడ్యూల్ పై అధికారులు ఇచ్చిన దాని ప్రకారం 12:45 వరకు కార్యక్రమం ఉంది. ఇందులో వేరే అనేక రకాలైనటువంటి స్టెప్స్ ఉన్నాయి. మొదట వాళ్ళని ఇన్వైట్ చేయటం కానీ, ఎవరైతే పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలు ఉన్నాయో వారు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యేలు గారు, మినిస్టర్లు గారు, కలెక్టర్ గారు, అలాగే ఆ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు కానీ, లేదా ఆ స్కూలుకు సంబంధించినటువంటి డోనర్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరినీ ఇన్వైట్ చేయటం దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి ఇన్విటేషన్ కార్యక్రమాలన్నీ కూడా 9 to 9:30 మధ్యలో మాత్రమే షెడ్యూల్డ్గా జరగాలని ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయటం అనేది అందరూ చేస్తారు, కానీ ఆ కార్యక్రమాన్ని ఎంత డిసిప్లైన్డ్గా చేస్తారనేది ప్రభుత్వం ఇప్పుడు జాగ్రత్తగా చూస్తుంది. అంటే ఆ డిసిప్లిన్ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే అక్కడ మాత్రమే మనం యొక్క డెడికేషన్, అంకిత భావం ప్రజలకు తెలియాలి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే మొత్తం ఈ షెడ్యూల్లో భాగంగా 9 నుంచి 9:30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఇన్విటేషన్స్ అందరికి కూడా
గ్రాండ్ వెల్కమ్ జరుగుతుంది పిల్లల చేత. అయితే ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ అంటే మీరు ఇక్కడ యూజ్ చేసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చింది ఇక్కడ ఎలాంటి ప్లాస్టిక్ కూడా యూజ్ చేయట్లేదు. దీనిలో కూడా పిల్లల్లో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ బయటకు రావాలని, వాళ్ళ క్రాఫ్ట్ వర్క్స్, వాళ్ళకు ఉన్నటువంటి కొత్త టాలెంట్లు బయటకు రావాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు పేపర్ తోటి ఫ్లవర్స్ తయారు చేయటం, పేపర్స్ తోటి తోరణాలు కట్టడం, కలర్ పేపర్స్ యూస్ చేసుకొని విడిపూలాగా తయారు చేయటం, ఇలాంటి క్రాఫ్ట్ వర్క్ ఏదైతే ఇన్నోవేటివ్ ఐటమ్స్ ఉన్నాయో ఇలాంటివి తయారు చేయటం వాళ్ళకి ఒక టాస్క్ లాగా ఇచ్చారు. పిల్లలు కూడా చాలా బాగా చేశారు. ఈ ఇంటరాక్షన్ జరుగుతుంది. దాని తర్వాత 9:30 నుంచి 10:50 వరకు 10:50 వరకు మొత్తము ప్రోగ్రాంలో ఒక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏది ఉందంటే విద్యార్థి యొక్క మొత్తం ప్రతిభని రిప్రజెంట్ చేసేది హెచ్పిసి కార్డ్సే. వీటిని కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎఫ్ఎల్ఎన్ అని చెప్పేటువంటి కార్యక్రమం చేశాము. ప్రైమరీ సెక్షన్స్లో 1-2 తరగతులకు సంబంధించిన పిల్లలు ఆ ప్యాసేజెస్, వర్డ్స్, సింపుల్ వర్డ్స్ లేకపోతే నెంబర్స్ వాటిని ఐడెంటిఫై చేయటం, న్యూమరికల్గా వాటిని లేకపోతే ఆ వర్డ్స్ని, ఆ లైన్స్ని, సెంటెన్సెస్ని చదవటం, రెడీనెస్ అనేటువంటిది కూడా నేర్చుకోవాలని ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఎఫ్ఎల్ఎన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మన విద్యాశాఖ తరపు నుంచి ప్రతి స్కూల్కి మనం లైబ్రరీ ఇచ్చున్నాము. సో లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా కేటగిరీ వైజ్గా మా స్కూల్లో ఈ బుక్స్ ఉన్నాయని వీళ్ళు బుక్స్ ఎగ్జిబిషన్ కూడా పెడతారు. తప్పనిసరిగా మీ పేరెంట్స్ అందరూ కూడా మీరు రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఉన్నటువంటి బుక్స్ ఏంటి అనేది మీరు కూడా చూడండి. అలాగే వాళ్ళకి మనం జాదూ పిటారా కిట్ అని చెప్పి ప్రైమరీకి సంబంధించినటువంటి టాయ్స్ లాంటివి, నాట్ టాయ్స్, అవి ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం యూజ్ చేసేటువంటి టాయ్స్, అవి కూడా మనం సప్లై చేయడం జరిగింది. మనం జిల్లా మొత్తం మీద మనం జాదూ పిటారా కిట్లు దాదాపు 38 మండలాలకు సంబంధించి 822 కిట్లు పంపించాం మనం. ఇవన్నీ కూడా రేపు మీకు ఎగ్జిబిట్ చేస్తారు. వాటిని కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచమే కుగ్రామంగా విలసిల్లుతున్న కాలంలో ప్రాంతీయవాదం ముసుగులో కొందరు ఉన్మాదులు చేస్తున్న ఆగడాలు రోతపుట్టిస్తున్నాయి. సుస్వర గాన సంపన్నుడు 16 భాషల్లో 40,000కు పైగా వివిధ భాషల్లో తన మధుర గానంతో కులమత ప్రాంతాలకు అతీతంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని హైదరాబాద్లో ఎలా పెడతారంటూ ఈ ఉన్మాదులు నానా యాగీ చేస్తున్నారు. విగ్రహ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న బాలు బావమరిది సుబలేఖ సుధాకర్పై వాగ్వివాదానికి దిగడం తెలుగు సమాజాన్ని విస్మయం కలిగిస్తుంది. సుమారు 50 ఏళ్ల పాటు తన స్వశక్తితో అత్యద్భుత గాన ప్రతిభతో సంగీత ప్రియులను అలరించి కరోనా సమయంలో కన్నుమూసిన డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ వ్యక్తి కాదు కాబట్టి ఆయన విగ్రహం హైదరాబాదులో పెట్టకూడదు అంటున్న ఉన్మాదుల ఆలోచనలు అసహ్యకరంగా ఉన్నాయి. ఇంతకన్నా తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు అవమానకరమైంది మరొకటి ఉండదు. బాలసుబ్రహ్మణ్యం లాంటి అత్యున్నమైన తెలుగు గాయకుడికి తెలుగు నేలలోనే విగ్రహం ఉండకూడదు, ఇది బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రదర్శించటమే అన్న ఉన్మాదం బహుశా మన జాతికి పట్టిన చీడగా భావించాలి. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడటానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ససేమిరా అన్నాడన్న అసత్యాలు చెబుతూ గాన ప్రతిభతో పాటు ఉన్నతమైన వ్యక్తిత్వం కల ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని అవమానించటం ఘోరాతి ఘోరం. సహృదయుడు బాలసుబ్రహ్మణ్యానికే ఈ ఉన్మాదులు చెప్తున్నట్టు ప్రాంతీయ భేదాలుంటే కేరళవాసుడైన మహనీయ గాయకుడు పూజ్య కేజే యేసుదాస్ దంపతులకు కుటుంబ సమేతంగా పాద పూజ చేసి ఆ నీళ్లను ఆశీర్వాదంగా తలపై చల్లుకుంటాడా? ఇలాంటి మంచి విషయాలు ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్న అధమాతి అధములకు అర్థం కాదు, అర్థం చేసుకోలేరు. ఎందుకంటే బహుశా ఇలాంటి ఉన్మాదులకు డిఎన్ఏలోనే లోపం ఉన్నట్లు భావించాలి. తెలంగాణలో ఊరు పేరు లేని పృథ్వీరాజ్, శ్యామ్ బృందం ఉన్మాదులు చెప్తున్న మాటలు, ఆలోచనలు సరైనవే, మేలైనవే, ఆచరణీయమైనవే అయితే గత 5 దశాబ్దాలుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలను తెలంగాణ ప్రజలు వింటూ ఉండటం కూడా అబద్ధమే అవుతుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలకు తెలంగాణ ప్రజలు తన్మయులు కాకపోవటం కూడా అవుతుందని చెప్పవచ్చు. పలు భాషలతో పాటు తల్లి భాష తెలుగు ప్రాంత ప్రజలను దశాబ్దాల పాటు అలరించిన మహాగాయకుడి విగ్రహం తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉండకూడదన్న వికృతమైన విషయం మరొకటి ఉంటుందా? సంగీతానికి, కళలకు ప్రాంతీయత పేరుతో మకిలిపోయటం బుద్ధి, సిగ్గు, కృతజ్ఞత లేకపోవటమేనని అనవచ్చు. ఈ అవలక్షణాల రోగం మన తెలుగు జాతిలోనే ఎందుకు వచ్చిందని ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా సంగీత ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలుగువాడైనప్పటికీ తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ వీధికి అక్కడి ప్రభుత్వం ఆయన పేరు పెట్టింది. కోయంబత్తూరులో ఎస్బిబి వనం పేరుతో పార్కు ఏర్పాటయింది. తెలంగాణ అనేది ప్రత్యేకత గల ఓ ప్రాంతం. పాలనా సౌకర్యం, అభివృద్ధి, అస్తిత్వం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ వాదం పేరుతో తెలుగు ప్రముఖులకు వ్యతిరేకంగానూ కుసంస్కారంతోనూ వ్యవహరించటం దారుణం. తెలంగాణ, ఆంధ్ర ప్రజలు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటూ అది తెలుగు భాషకు పెనుగాయం కాకూడదన్నది తెలుగు ప్రజల అభిమతం. ఇలాంటి చర్యలతో ఇతరులకు తెలుగు జాతి అంటే అసహ్యం కలగకూడదని విన్నపం. హైదరాబాదులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టకూడదని ఆగం చేస్తున్న ఈ ఉన్మాదులు ఆయన పాటలు వింటున్న తెలంగాణ ప్రజల్ని అడ్డుకోగలరా? ఈ ఉన్మాదుల వికృత మాటలతో తెలంగాణ ప్రజలు బాలు పాటలను వినటం ఆపేస్తారా? తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రాంతవాసులు బాలుని ఏనాడు ప్రాంతీయతతో పరిగణించకపోగా తమ భాషవాడు కాకపోయినా తెలుగువారి కన్నా బాలుకి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని, ఔన్నత్యాన్ని కట్టబెట్టారు. సాధారణంగానే అవతల వాడి ప్రతిభను తేలిగ్గా మాట్లాడే మాయరోగం మన వాళ్ళలో సహజంగానే ఉంది. ఇప్పుడు ఇలాంటి మాయరోగానికి ఈ ప్రాంతీయత ఉన్మాదం తోడయింది. ఈ ఉన్మాదుల ప్రయత్నాలతో బాలు విగ్రహం ఏర్పాటు, తెలంగాణలో బాలు పాటలు వినటం ఆపలేకపోతే చరిత్రలో దుర్మార్గపు నపుంసకులుగా మిగులుతారు. చదువు, తెలివి, సభ్యత, సంస్కారం, విషయజ్ఞానం, కళారాధన లేని ఇలాంటి ఉన్మాదులు కోటి రతనాల వీణగా అభివర్ణించబడిన తెలంగాణ ప్రజల ప్రతినిధులు కారు. ఈ ఉన్మాదపు చేష్టలతో తెలంగాణ ఇజ్జత్ కూడా దెబ్బతినే అవకాశం కలుగుతుందే కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి మేరు నగధీరుడి ప్రతిభా పాటవాలు వేసమంతా కూడా తగ్గవు. తెలంగాణకే అవమానం తెస్తున్న ఇలాంటి ఉన్మాదుల్ని తెలంగాణ ప్రజలు తన్ని తగలేసే రోజులు త్వరలోనే చూడబోతాం. పూరం నుండి ఫోటో తీసుకుంటున్నాం. రేపటి రోజు ఓపెనింగ్ ఉందని చెప్పి ఆంధ్ర వాళ్ళ దగ్గర చెప్పులు మోసినోడు ఆయనకు చరిత్ర లేదు, మన తెలియదు. రామకృష్ణ గారిని గౌరవించుకునే ఆలోచన లేదు ఆయనకు. సంగీతానికి సాహిత్యానికి ఏం లేదు. మేము కూడా అంటున్నాం. మరి మా ఊళ్ళని కూడా గౌరవించాలనా లేదా? మా ఊళ్ళని గౌరవిస్తే మీతో మాకు పంచాయతీ లేనే లేదు కదా. నేను నిన్న కూడా చెప్పిన, మా ఊళ్ళ వీళ్ళందరి విగ్రహాలు పెట్టినాక అప్పుడు నువ్వు ఆలోచించి ఏం పెడతావు అనేది. అందుకని వ్యక్తిగతంగా ఆయన దూషించుడో లేకపోతే ఆయన తక్కువ చూపించడో, నేను తక్కువ చూపించగానే ఆయన తక్కువ కూడా ఏం కాడు బాలసుబ్రహ్మణ్యం. ఓకే, గవర్నమెంట్ కూడా ఏంటంటే మీరు ఏది పడతావానికి ఎవరు పడతాలకు జీవోలు ఇచ్చుకుంటా కాదు నాయన. మేము ఇక్కడ ఉన్నాం, బతికే ఉన్నాం, మా బొట్టలో ఇంకా బతికే ఉన్నాం. ఈ చరిత్రను కాపాడుతాం. 12 ఏళ్ళు అయిందంటారు కదా, 22 ఏళ్ళు కాదు, ఇంకా 100 ఏళ్ళైనా ఈ ప్రాంత అస్తిత్వానికి ఎక్కడెక్కడైతే అన్యాయం, మోసము తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతుందో అప్పటి దాకా ఈ ప్రాంతంలో తిరుగుబాటు జరుగుతూనే ఉంటుంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మెప్మా పీడీ శ్రీహరి అన్నారు. సఖీ సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈ వైద్య ప్రాజెక్టు సౌజన్యంతో ఒంగోలు కబడ్డీపాలెం కమ్యూనిటీ హాల్లో మెప్మా స్వయం సహాయక సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యుల కోసం నిర్వహించిన మహిళల ఉచిత మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. మెడికల్ క్యాంపులో వైద్య సిబ్బంది పాల్గొని 16 రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. మహిళ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని శ్రీహరి అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ వైద్యంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా మెడికల్ క్యాంపులో క్యాన్సర్, థైరాయిడ్, బీపీ, షుగర్ వంటి పరీక్షలతో పాటు 16 రకాల పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. 2 రోజుల పాటు ఈ క్యాంపు జరుగుతుందని, రేపు గద్దలగుంట అర్బన్ హెల్త్ సెంటర్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ హరిప్రసాద్, సీఎంఎం సంతోష్ కుమార్, ఆర్పీలు పాల్గొన్నారు.
మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యం దిశగా ఒక చెప్పడం జరిగింది. ఆ దిశలో భాగంగా మా మెప్మా డిపార్ట్మెంటు ఒక వైద్య అనే ఒక సంస్థ ఎంఓ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మా మెప్మా సంఘ సభ్యులకి సఖీ సురక్ష అనే ఒక స్కీమ్ ద్వారా ఈరోజు మా ప్రకాశం జిల్లాలో మా మెప్మా సంఘ సభ్యులకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సఖీ సురక్ష మీద. ఈ సఖీ సురక్ష సంబంధించి మనకి డాక్టర్స్ రావటం, వాళ్ళ బృందం కూడా ఈరోజు ప్రకాశం జిల్లా రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఈరోజు కొన్ని ఏరియాస్లో వాళ్ళందరినీ కూడా ఆర్పీలని సంఘ సభ్యులందరినీ కూడా అవగాహన కల్పించి వారికి ఏమేమి పరీక్షలు ఉచితంగా అందజేస్తున్నాము, ఈ పరీక్షల వల్ల వాళ్ళకి ఏంది ఉపయోగం ఏమింది అనేది కూడా మనం వివరించడం జరుగుతుంది. వివరించిన తర్వాత కూడా మనం వాళ్ళకి పరీక్షలు చేయడం జరుగుతూ ఉంది. సంఘ సభ్యులకి ఇప్పుడు ఈరోజు కపాటిపాలెం కమ్యూనిటీ సొసైటీ నుండి జరుగుతూ ఉంది. మరియు రేపు గద్దలగుంట దగ్గర అక్కడొక్కడ కమ్యూనిటీ హాల్ దగ్గర కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరికే మేము పోయేసేసి ఈ సఖీ సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నాము. రేపు ఈరోజు అంతా మేము రిజిస్ట్రేషన్లు చేసుకుంటా ఉన్నాము. రిజిస్ట్రేషన్లు అయిపోయిన తర్వాత వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈరోజు చాలామంది కూడా బ్లడ్ టెస్ట్ చేసుకొని శాంపిల్స్ తీసుకున్నారు. సో రేపు ఇంకా పూర్తి స్థాయిలో మొత్తం అక్కడ గద్దలగుంట దగ్గర కమ్యూనిటీ హాల్ నందు, ఇక్కడ కపాటిపల్లి కమ్యూనిటీ హాల్ నందు కూడా రేపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కంపెనీ ద్వారా చేస్తున్నామండి. దట్టు మన మెప్మా వారి సహకారంతో దీంట్లో మనం మొత్తం మహిళలను ఉద్దేశించి చేస్తున్నాము. అది కూడా వాళ్ళకి చెప్పుకోలేని సమస్యలు కానీ, వాళ్ళకి కామన్గా వచ్చే సమస్యలు కానీ దాంట్లో చేయడం జరుగుతుంది. మొత్తం 16 రకాల టెస్టులు చేస్తామండి. దాంట్లో త్రూ క్వశ్చనర్ ద్వారా ఉంటుంది, బ్లడ్ శాంపిల్ సేకరించడం వల్ల ఉంటుంది, దాంట్లో మెజర్మెంట్స్ వైటల్స్ సేకరించడం వల్ల చేస్తుంటాం. ఈ 16 రకాల టెస్టులు కూడా దాంట్లో బ్లడ్ శాంపిల్ ద్వారా ఏం చేస్తుంటామంటే థైరాయిడ్ టెస్టులు, అట్లానే షుగర్ టెస్టులు, విటమిన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ, అలానే ఎనేమియా, ఇంకా రక్తానికి సంబంధించిన ఏమైనా డిజార్డర్స్ ఉన్నా. ఈ సఖీ సురక్ష మెయిన్ థీమ్ ఏంటంటే క్యాన్సర్ అండి. ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఈ మూటిని బాగా హైలైట్ చేస్తూ తీసుకొచ్చాం. జిల్లాలోని స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్ కోసం ఒంగోలు ఏబిఎం జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ను సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ ప్రారంభించారు. రన్నింగ్, షార్ట్ ఫుట్, జావెలిన్ త్రో బాల్ విభాగాల్లో స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్ పోటీపడి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం పట్ల ఆయన అభినందించారు. సాధారణ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోని విధంగా స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్ పోటీ పడ్డారని అనిల్ కుమార్ అన్నారు. విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎంత విలువైందో అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఐఈ కోఆర్డినేటర్ నాయక్, ఎంఐఎం కోఆర్డినేటర్ జాలరత్నం, ఏబిఎం కాలేజీ ప్రిన్సిపల్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. కొంతమంది పిల్లలు తీసుకురావాలి, మంచి యాక్టివ్ పర్సన్ సార్. షార్ట్ ఫుట్ డిస్కస్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈరోజు డిస్టిక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఒకటి జరుగుతుంది చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళకి. ఈ డిస్టిక్ లెవెల్లో స్పోర్ట్స్ మీట్లో ఈ స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రకరకాలైనటువంటి గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది సమగ్ర శిక్ష తరపు నుంచి. ఎందుకంటే మామూలు విద్యార్థులతో పోలిస్తే ఈ స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి చిల్డ్రన్ కూడా ఏ విషయంలో కూడా తగ్గిపోరు లేకపోతే తీసిపోరు అనేటువంటి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ బయటకు తీసుకురావాలన్నటువంటి ఒకే ఒక్క సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయటం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో చాలామంది పిల్లలు చాలా సంతోషంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. వాళ్ళని చూస్తుంటే
నార్మల్ విద్యార్థులు కూడా ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేరేమో అన్నంత ఉంది. వాళ్ళ ఆట చూస్తుంటే వాళ్ళ ముఖాల్లో నవ్వు చూస్తుంటే ప్రభుత్వం వాళ్ళ మీద పెట్టేటువంటి ప్రతి రూపాయి ఎంత విలువైనదో, అది ఎంత వర్త్ఫుల్గా ఖర్చు పెట్టడం జరుగుతుందో చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అవటానికి. మన 38 మండలాలు, ప్రకాశం జిల్లాలోని 38 మండలాల నుంచి దాదాపు 50 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు క్రీడల కోసం వచ్చారు. వాళ్ళకి రన్నింగ్లో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు పోటీలు మరియు డిస్కస్ త్రో, షార్ట్ పుట్, జావలిన్ త్రో క్రీడలు మరియు లాంగ్ జంపు, హై జంప్ క్రీడలు నిర్వహిస్తాము. వాళ్ళందరినీ పాల్గొని ప్రథమ ద్వితీయ స్థానాల్లో వచ్చిన వాళ్ళని రాష్ట్ర స్థాయికి పంపుతాము. వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇస్తాము. దివంగత నేత మాజీ సీఎం కొణిజేటి రోసయ్య 4వ వర్ధంతి సందర్భంగా చీరాల ఎంజీసీ మార్కెట్ వద్ద కాంస్య విగ్రహానికి నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ పూలమాల వేసి నివాళులర్పించారు. తమిళనాడు గవర్నర్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, చీరాల శాసనసభ్యులుగా కొణిజేటి రోసయ్య చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారు మద్దులూరు మాలకొండ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి మహనీయులు, గొప్ప వ్యక్తి, రాష్ట్రం గర్వపడే వ్యక్తి మన కొణిజేటి రోసయ్య గారికి విగ్రహానికి ఇవాళ ఆయన గుర్తు చేసుకుంటూ వాళ్ళు వచ్చి మేము పూలమాలలు సమర్పించుకొని ఆయన 4వ వర్ధంతి సందర్భంగా ఇవాళ మేమందరం వచ్చి ఇక్కడికి పూలమాలలు అర్పించి ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలోనే అలాగే దేశంలోనే హయ్యెస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తుల్లో కొణిజేటి రోసయ్య గారు మొదటి స్థానంలో ఉంటారు. 12 నుంచి 14 సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, అలాగే తమిళనాడు గవర్నర్గా గాను చేశారు. వాళ్ళ కుటుంబంతో నాకు ఎంతో సన్నిహితం. వాళ్ళ మనవాళ్ళ అనిరుద్ధ్ కానీ, హర్ష అన్న కానీ వీళ్ళందరూ కూడా నా సీనియర్స్. అనిరుద్ధ్ నా జూనియర్. మేము రోసయ్య గారు ఉన్నప్పుడు వారి ఇంటికి కూడా వెళ్ళాము. చెన్నై ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు గవర్నర్ బండ్లకు కూడా వెళ్ళాము. దత్త జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు సంతపేట సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. దత్తాత్రేయునికి విశేష అభిషేకాలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన దత్త యజ్ఞంలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలను అధ్యక్షులు అళహరి చెంచలరావు పర్యవేక్షించారు.
దత్త జయంతి సందర్భంగా మన సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామికి ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళ స్వహస్తాలతో చేసుకునేటువంటి అభిషేకం, ఆ తర్వాత దత్త హోమాన్ని కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అభిషేకాల్లో పాల్గొన్నారు, అలాగే హోమాల్లో కూడా పాల్గొన్నారు. ఇదే విధంగా సాయంత్రం దత్త జయంతి సందర్భంగా జరిగేటువంటి విశేష భజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులందరూ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, సాయంత్రం వచ్చి స్వామివారిని దర్శించుకొని భజనలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి, ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసినటువంటి దత్తాత్రేయ అంశ షిరిడి సాయినాథుడు పరిపూర్ణమైన దత్తస్వరూపులు కాబట్టి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి జయంతికి ఎంతో విశేషంగా అన్ని చోట్ల కూడా చేస్తూ ఉంటారు, షిరిడీలో కూడా. కాబట్టి అలాంటి ఈ పవిత్రమైన రోజున మీ అందరూ కూడా దేవాలయానికి వచ్చి మన సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో అత్తి చెట్టు కింద మన ప్రత్యక్షమైనటువంటి శ్రీ దత్తుడి యొక్క దర్శనాన్ని చేసుకొని భజనలో పాల్గొని మరొకసారి అందరికీ తెలియజేస్తూ తీర్థప్రసాదాలు స్వీకరించి ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థాన ఆవరణలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో జరిపిస్తున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి 18వ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ముగింపు సందర్భంగా సుదర్శన హోమం, శ్రీనివాస కళ్యాణం, అన్న కూటోత్సవం నిర్వహించారు. పూజా కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుదర్శన హోమంలో పూజా ద్రవ్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు భిక్ష కార్యక్రమాన్ని జరిపించారు. వితరణ చేయడానికి రెడీ అవ్వాలి కాబట్టి ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూ కబ్జాలకు పాల్పడుతున్న పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. సమతానగర్లోని సర్వే నెంబర్ 138/3లో 2.73 ఎకరాల భూమికి నకిలీ పత్రాలు సృష్టించి దాన్ని స్వాధీనం చేసుకున్నాడని తెలిపారు. బాధితులతో కలిసి ఒంగోలు ఎంసీఏ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నీలం నాగేంద్రరావు మాట్లాడారు. అనంతరం రామ్ సింగ్ అనే వ్యక్తికి చెందిన 2.73 ఎకరాల భూమిని ఆయన వారసుల నుండి కొనుగోలు చేస్తానని చెప్పి నకిలీ డాక్యుమెంట్లు చూపించి వారిని బెదిరించడంతో పాటు దాడి చేసి గాయపరిచాడని తెలిపారు.
బాధితులు మీడియాకు వివరించారు. చేతిలో వెన్న ముద్దలు పెట్టడం మేము నీకు దిక్కు మీకంతా మీకు మీ బిడ్డలు బాగు చేస్తాను మీకు ఇస్తాను అంటే ఆశపడ్డాను. సరే నేను తోడొచ్చేవాడికి తోడొచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత నాకు కొంచెం నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నా డాక్యుమెంట్ చదవడానికి మాకు అవకాశం ಇಲ್ಲ. ఆ డాక్యుమెంట్ సాక్షి అంతా కూడా పెట్టున్నాను. ముప్పదల పత్రం ఉందే మోసం చేసే పత్రంలో ఒకటో సిగ్నేచర్ నేనే. ముప్పదల పత్రం చూడండి డి మురళిని పెట్టున్నాను, నేనే పెట్టాను సార్. తర్వాత ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు సంతకాలు పెట్టేటప్పుడు బాగా క్రౌడ్గా ఉంది సార్, వెరీ క్రౌడ్. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తానంట. సార్ కొంచెం చూసాను డాక్యుమెంట్ అంటే ఏం పడలేదు మీకు బయట చూపుతాను కదా కాగితం లోపల తీసుకెళ్ళాలంటే వీళ్ళు చెప్పారు ఎన్ని సంతకాలు ఏమి కూడా అడిగినా కానీ అమ్మా వే డాక్యుమెంట్ మీకు అన్ని కాగితాలు ఇస్తాను కదా చదువుకుందరు అన్నాడు. నిన్న మేము మాట్లాడుతుంటే డాక్యుమెంట్ అయిన తర్వాత 1-4 సార్లు చదువుకున్నారు మీరు. నిన్న మేము డబ్బులు పోయిన తర్వాత మాకు డబ్బులు ఇచ్చినట్టుగా రాసావు, మాకు ఎక్కడ డబ్బులు ఇచ్చావు నువ్వు, ₹1 కూడా ఇప్పుడు ఇచ్చినట్టు చెప్తావు అని అడగడానికి వెళ్ళాం సార్. ఆమె మేము మాట్లాడగానే ఎంత ఇచ్చినట్టు రాసుకున్నాడు ఎవడు ఇప్పుడు దొంగ రైట్ చేసి మాకు 45 లక్షలు 30 లక్షలు ఇచ్చినట్టుగా ఈ ఒప్పుదల పత్రం వెనకాలనే మళ్ళీ డేట్లో ఒక 50,000 1 లక్ష 2 లక్షలు ఇచ్చినట్టు 2021 సంవత్సరాన వీళ్ళకి లేని హక్కు లేనంటే మాది పారామిడ్ సర్వే నెంబర్ 148/1లో వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళని ఆశ పెట్టి ప్రలోభ పెట్టి వీళ్ళకి డబ్బులు ఇస్తామని వీళ్ళు కేవలం ఎంత ఇచ్చారమ్మా రోజు వీళ్ళని తీసుకొచ్చి డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొచ్చి ఎన్ఓసి తీసుకొని వీళ్ళ దగ్గర తీసుకొని ఈ భూమి నాది నేను కొనుక్కున్నానని చెప్పి మా స్థలంలో దౌర్జన్యంగా రేకులు షెడ్ వేసి రేకులు చుట్టూ వేసారు. ఆ రోజు మేము మా స్థలాన్ని వెళ్ళాము. ఆడ చాలా ఇది జరిగింది. అది కేసు కోర్టులో జరుగుతుంది. కోర్టులో వేసి నాది హక్కు నాకు జీపీఐ ఇచ్చారని, అలాగే వీళ్ళకి కూడా హక్కు లేదు. అది వాస్తవానికి అది మాకు బ్రాహ్మణులకు మధ్య వివాదం ఉంది. కోర్టులో వాళ్ళు వెళ్ళిపోయారు, బ్రాహ్మణులు వెళ్ళిపోయారు. రైట్ మాకేముంది, అందుకే బ్రాహ్మణులు రాలేదు. మొన్న ఇటీవల ఒకడు వనియా కిల్లీ సెంటర్కి సంబంధించిన బ్రాహ్మణ అజయ్ అన్న అతను వచ్చాడు. ఆ భూమి నాది అని జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వేరే వాళ్ళు తీసుకెళ్ళి జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసాడని సూర్యప్రకాష్ రెడ్డి మేసం తిప్పి దమ్ముండి చూసుకుందాం రమ్మని చేసాడు. ఆ రోజు నేను చెప్పాను వాడు ఫేక్ ఈ డూప్ అని. ఈ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు కాదు, ఇంటి పేరు ఉన్నంత మాత్రాన వాళ్ళకి చుట్టరకం లేదు, సంబంధం లేదు. అండ్ గ్రాబింగ్ కింద ఇతను సహకరించిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి, అదేవిధంగా వీళ్ళ దగ్గర ఎస్సీ కులస్తులు కంకణాల గోపీళ్ళు ఈ భూమిని కొంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఆపదలో ఉంటేమ్మా ఇస్తే డబ్బులు ఇచ్చి చేస్తే వీళ్ళు ఇస్తే వీళ్ళని కూడా మన తిరుపతి స్వామిని కంకణాల గోపి వీళ్ళందరినీ కూడా ఎస్సీని కూడా తిట్టి బెదిరించి ఈమెను మీకు చెప్పలేకపోతున్నారు ఆడోళ్ళు. ఈమెను కూడా అసభ్యపరంగా దూషించి నెట్టడం కూడా జరిగింది. కాబట్టి అతని మీద ఎస్ఎస్టీ యాక్ట్ కింద ల్యాండ్ గ్రాబింగ్ కింద చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా 1,00,000 తమలపాకులు పూజా కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ వాస్తవ్యులు న్యూ మార్నింగ్ స్టార్ అధినేత పానకాల శ్రీనివాసరావు, యశోద దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. పాలక మండలి అధ్యక్షులు చుండూరి మురళీ సుధాకర్ రావు దంపతులు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మదమంచి తిమ్మానాయుడు, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాసరావు, వేద పండితులు చిన్నబాబు, పెదబాబు, కోట లక్ష్మీనారాయణ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో 1-2 తరగతుల విద్యార్థులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించేందుకు తొలిసారిగా జాదోయి పిఠారా అందించారు. ప్రత్యేకంగా ఒక బాక్సు తయారు చేసి అందులో 1-2 తరగతుల పిల్లల కోసం 62 రకాల పుస్తకాలు ఉంచారు. ఈ నెల 5వ తేదీ జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ 3.0లో విద్యార్థుల కోసం జాదోయి పిఠారాలో ఉన్న వస్తువులను ప్రదర్శించి వారంతా చక్కగా వాటితో ఆడుకునే విధంగా పాఠశాల విద్యాశాఖ వాటిని అందజేసింది. జిల్లాలోని అన్ని ఎంఆర్సీ కాంప్లెక్స్ల నుండి జాదోయి పిఠారా బాక్సులను సంబంధిత ఉపాధ్యాయులు తీసుకువెళ్లారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో వీటిని ఆవిష్కరించి 1-2 తరగతుల విద్యార్థులకు వీటి ద్వారా వారిలో గుణాత్మక విద్యను మరింత పెంపొందించనున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రోడ్డు వసతి లేక ఇబ్బంది పడుతున్న ఎన్జీఓ హోం ప్రాంత వాసులు స్వయంగా పరిశీలించి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశం. బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని సూచన. డివిజన్ స్థాయి అభివృద్ధి అధికారి ఉండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయన్న కలెక్టర్ రాజాబాబు. పాత జెడ్పీ ప్రాంగణంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న మెప్మా పీడీ శ్రీహరి. స్వయం సహాయక సంఘాల మహిళలకు కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం. డి న్యూస్లో నేటి మాట. ఎదుటి వారిని క్షమించడం నేర్చుకోండి. క్షమించడం వల్ల వాళ్ళు మారినా మారకపోయినా మీరు ప్రశాంతంగా జీవిస్తారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.